ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై సీరియస్గా దృష్టిని సారించింది. ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలు కూడా తీసుకుంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీపై ఫోకస్ పెట్టింది. మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డితో పాటుగా సమాచార పౌర సంబంధాల మాజీ కమిషనర్ విజయకుమార్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. పదవిలో ఉన్నప్పుడు వీరిద్దరూ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, వీరిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ అధర్మారెడ్డిల లీలలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వెలికి తీయడానికి ప్రస్తుతం ఏపీలోని కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆ దిశగా అడుగులు కూడా వేసింది. అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయకుమార్ రెడ్డిలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వీరిద్దరూ పదవీ కాలంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ధర్మారెడ్డిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే విజయకుమార్ రెడ్డిపై జర్నలిస్టు సంఘాలు ఫిర్యాదు చేశాయి. ధర్మారెడ్డి ఇటీవలే పదవి విరమణ చేయగా విజయకుమార్ రెడ్డి కేంద్రంలో చేరేందుకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చారు. దర్యాప్తులో భాగంగా వారి అవినీతికి సహకరించిన ఉద్యోగులను విచారణ పరిధిలోకి తేవాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. శ్రీవాణి టికెట్ల విక్రయాల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, టీటీడీని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున విరాళాలు సేకరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ధర్మారెడ్డి బడ్జెట్తో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు సివిల్ కాంట్రాక్టు పనులు అప్పగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక సమాచార శాఖలో విజయకుమార్ రెడ్డి ప్రకటనల పేరిట కోట్లాది రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అన్ని కోణాల్లో విజిలెన్స్ విచారణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ధర్మారెడ్డి విషయానికి వస్తే ఆయనపై శ్రీవాణి ట్రస్టు టికెట్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో ఏర్పడిన పరిచయాలను అడ్డుపెట్టుకుని వైసీపీ పార్టీ కోసం విరాళాలు సేకరించారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. తిరుమలలో గెస్ట్ హౌస్లకు భూములు కేటాయింపులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డూల తయారీ, ముడిసరుకుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని, శ్రీవారి నగదు, బంగారం డిపాజిట్లను అనుకూలమైన బ్యాంకుల్లో పెట్టారనే విమర్శలను ఆయన ఎదుర్కొన్నారు. ధర్మారెడ్డి అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలంటూ 2 రోజుల క్రితం టీడీపీ నేతలు నీలాయపాలెం విజయకుమార్, గురజాల మాల్యాద్రిలు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. సివిల్ పనుల బడ్జెట్ను అమాంతం పెంచేశారు ధర్మారెడ్డి. టీటీడీలో సివిల్ పనుల కోసం ప్రతి ఏడాది 250 నుంచి 300 కోట్ల రూపాయల వరకు మాత్రమే బడ్జెట్ కేటాయిస్తారు. అయితే ధర్మారెడ్డి వాటిని 1722 కోట్ల వరకు పెంచేశారని, సివిల్ పనుల పేరిట అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ నాయకులు, వ్యాపారవేత్తలకు అక్రమంగా దర్శనానికి టికెట్లు కేటాయించారని, జగన్ ప్రభుత్వం సిఫార్సుల ఆధారంగానే టీటీడీలో వివిధ విభాగాల్లో సలహాదారులు, ఉద్యోగులను నియమించారు. టీటీడీ బోర్డు నిర్ణయాలేవీ వెబ్సైట్లో పెట్టలేదు. నిబంధనలను తుంగలో తొక్కి తిరుపతిలోని పలు రోడ్ల నిర్మాణానికి టీటీడీ నిధులు వినియోగించారు. తిరుమల కాంప్లెక్స్ 5 యాత్రీ సదన్ నిర్మాణంలో 98 కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో పక్కదారి పట్టించారు. ఆసుపత్రుల నిర్మాణానికి 1 కోటి నుంచి 1.5 కోటి విరాళమిచ్చిన భక్తులకు ఇష్టం వచ్చినట్లు సేవా టికెట్లు ఇచ్చి భారీ కుంభకోణానికి తెరలేపారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలపై కూటమి నాయకులు సిఎస్ నీరబ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు తెగబడ్డారని, సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని, వారిపై కూడా సిబిసిఐడి లేదా విజిలెన్స్ శాఖలో విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని కోరారు. మరి విజిలెన్స్ విచారణలో ఎలాంటి ఆరోపణలు వెలుగు చూస్తాయో వేచి చూడాల్సిందే.